మూడో కన్ను తెరుచుకోవడానికి చేయాల్సిన సాధన ఏమిటో తెలుసా? మొట్టమొదటి సాధన, అందరము ఈ భ్రూమధ్యంలో బొట్టు పెట్టాలి. ఖచ్చితంగా కుంకం బొట్టో తిలకం బొట్టో పెడితే ఆ మూడో కన్ను తెరుచుకోవాలి. అందుకోసం సాధన చేయాలనే విషయం తెలుస్తుంది. నేను చెప్పిన మాట మీద నమ్మకం ఉంటే, ఈ మూడో కన్ను జ్ఞాననేత్రం అనే నమ్మకం ఉంటే బొట్టు పెట్టుకోవాలి ఖచ్చితంగా. బొట్టు లేని మొహం చూడలేమంటారు, అందుకే చూడొద్దని కాదు. ముందు పిల్లలకి అది అలవాటు చేయాలి. బళ్ళోకి వెళ్ళే పిల్లలకి ముందు బొట్టు పెట్టుకున్నావా అని అడగాలమ్మ. అది ఇవాళ పెట్టుకుందుకు మొహమాట పడుతున్నారండి. మగపిల్లలు కాదమ్మా, ఆడపిల్లలు కూడా. అంత అవమానం ఎందుకండి? అన్ని మతాల వారు వారి చిహ్నాలను బహిరంగంగా ధరిస్తుంటే హిందువులకు ఎందుకు ఆత్మాభిమానం ఉండదండి? మన చిహ్నాలు మనం బహిరంగంగా ధరించాలి. మనం హిందువులం, వస్త్రధారణ హిందువులాగే ఉంటుంది, బొట్టు పెట్టుకోవడం హిందువులాగే ఉంటుంది, మన జీవన విధానం అంతా హిందువుగానే ఉంటుంది. హిందువుగా పుట్టాం, హిందువుగా మరణిస్తాం, అంతే లెక్క. భౌతిక చిహ్నాలు కూడా మనం ధరించాలి, పెద్దవాళ్ళు ధరించాలి, పిల్లల్ని ఒత్తిడి చెయ్యాలి. అన్నిటి దగ్గర ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ అన్న వాళ్ళు నాశనం అయిపోతున్నారు. ఇక్కడ ఒక్క బొట్టు ఎంత పని చేస్తుందో మీకు ఇప్పుడు చెబుతా. రోజు అద్దం దగ్గర నిలబడినప్పుడు బొట్టు పెట్టుకుని తిన్నగా ఉందా లేదా, సరిగ్గా ఉంది, దీనికోసం కాదమ్మా. ఇది ఆజ్ఞాచక్రం కదా. ఆజ్ఞాచక్రాంతరాళ స్థా రుద్రగ్రంథి విభేదిని. ఆ ఆజ్ఞాచక్రం చేరుకోవడానికి నేనేమి సాధన చేశా? నిన్న అయింది, మొన్న అయింది, జీవితంలో 30 ఏళ్ళు అయ్యాయి, 40 ఏళ్ళు అయ్యాయి, 50 ఏళ్ళు అయ్యాయి, రోజు బొట్టు పెట్టుకుంటున్నా. ఏం చేశా? బొట్టెట్టుకోవడమేనా? ఈ ఆలోచన 60 ఏళ్లకైనా రావాలి. ఆ సాధన చెయ్యాలి. అది యోగ మార్గంలో చేసే సాధన. ఇంట్లో కూర్చుని ధ్యానం చేయాలి, నామస్మరణ చేయాలి. అది ధ్యానంగా మారుతుంది. ఆ ధ్యానం తపస్సుగా మారుతుంది. అప్పుడు ఆ మూడో కన్ను కనుక తెరుచుకుంటుంది. ఎలా తెరుచుకుంటుందో తెలుసా? కొన్ని ధ్యాన ప్రక్రియల్లో చెబుతారండి, యోగశాస్త్రంలో కూడా ఉంది అది. నామస్మరణ చేస్తూ మనం ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకొని కనుబొమ్మల మధ్యలో దృష్టి పెట్టచ్చు. చూపు లోపల నుంచి లోచూపు. దాన్ని ఏమంటారంటే సంప్రేక్ష నాసికాగ్రం స్వం అని భగవద్గీతలో అంటారు. నాసికాగ్రం అంటే చాలామంది ఈ ముక్కు కొస అనుకుంటారు. ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో పరమహంస యోగానంద గురువైనటువంటి మహానుభావుడు యుక్తేశ్వరగిరి నాసికాగ్రం అంటే ముక్కు కొస కాదు, అమాయకంగా చేయకండి, ముక్కు కొసను చూస్తూ కూర్చుంటే మెల్లకన్ను వస్తుందని చెప్పాడు ఆయన. కళ్ళు వంకరగా ఉండాలో చూస్తూ కూర్చుంటే మెల్లకన్ను వస్తున్నాడు. నాసికాగ్రం, అగ్రం అనే మాటకి సంస్కృతంలో ముందు వెనక అని కూడా అర్థం ఉందండి. అగ్ర తాంబూలం అంటారు, ముందు ఇచ్చే తాంబూలం అది, అంతేనా? అగ్రజుడు అంటారు, ముందు పుట్టినవాడు అని అర్థం. ఏదో ఈ వేదికకి వేదికాగ్రము అంటారు, అది చివర అని అర్థం. ముందు చివర 2 అర్థాలు ఉన్నాయి. ఇక్కడ నాసికాగ్రం అంటే ముక్కు మొదలయ్యే చోటు, ముగిసే చోటు కాదు. ముక్కు ఎక్కడ మొదలవుతుంది? ఇక్కడ భ్రూమధ్యంలో. బాగా రొంపబట్టినప్పుడు మీరు గమనించండి, ఇక్కడ నొప్పి వస్తూ ఉంటుందమ్మా. ఎందుకంటే ఎగబీల్చడం ద్వారా నొప్పి వచ్చేస్తుంది. దానికి అక్కడ ఉంది కనెక్షన్, ఇక్కడ ఉంది. ఇక్కడ అంటే ఆ నాసికాగ్రం అంటే ఈ భ్రూమధ్య ప్రదేశం. సంప్రేక్ష నాసికాగ్రం కళ్ళు మూసుకుని అలా మనస్సులో శివనామాన్ని జపిస్తూ పెదవులు కదలకుండా ఆ లోపల చూపు కనుక భ్రూమధ్యంలో పెడితే అక్కడ ఎర్రటి కాంతి ఏడాదికి కాదు, 2 ఏళ్లకు కాదు, 10 ఏళ్లకైనా కనపడుతుంది. అది మూడో కన్ను తెరుచుకోవడం. ఈ సాధన చేయాలంటే ముందు బొట్టు ఉండాలి. దాని తర్వాత బొట్టునంతలో ఏమైపోదు, సాధన చేస్తేనే ఉంటుంది, అంత బొట్టే మిగులుతుంది. అక్కడి నుంచి ఈ బొట్టు గొప్ప, ఆ బొట్టు గొప్ప అని మళ్ళీ గొడవలు వస్తాయి. ఇక్కడ నువ్వు ఎన్ని బొట్లు పెట్టినా ఉపయోగం లేదు ఇక్కడ సాధన చేయనప్పుడు. కానీ సాధన చేయాలంటే ఏదో ఒక బొట్టు పెట్టాలా వద్దా?